ఇప్పుడు పూర్వ విప్లవ విద్యార్థి వేదిక అనేటువంటి పేరుతో జరిగినటువంటి సమావేశం మీద దాడి చేస్తూ ఆ పూర్వ మావోయిస్టులని పేరు పెట్టడంలో కూడా ఒక వెటకారం. పూర్వ మావోయిస్టులు అనే పేరు కూడా అక్కడి నుంచి కాయిన్ చేశారు వాళ్ళు. చేసి దానిలో విపరీతమైనటువంటి విషం కక్కి దాన్ని బయట ప్రచారంలో పెట్టారు. ఇది ఒక దారుణం. అందులోనే ఆ రోజు మాట్లాడినటువంటి వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం పర్సనల్ లెవెల్లో. ఇవన్నీ సార్ట్ అవుట్ అయిపోయిన వ్యవహారాలు అనే దానికి ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు అంటే ఇది విక్రమార్కుడి మార్కు సింహాసనం కథలు అని చెప్పి ఒకటి ఉంటుంది. ఒక పొలంలో ఒక రైతు ఉంటే అక్కడికి ఆ దేశ సైన్యం యుద్ధం చేసి అలసిపోయి వస్తే మీరు అలసిపోయి ఉన్నారు, హ్యాపీగా ఇక్కడ ఉన్నటువంటి పళ్ళు అవి తినండి అని చెప్తాడు ఆయన. చెప్పి అక్కడి నుంచి కొంచెం ముందుకు జరిగిన తర్వాత ఆయనే నడుస్తూ నా తోటలో పడి ఇలా తినేస్తున్నారేంటి అంటాడు. మళ్ళీ కొంచెం అటు వెళ్ళినప్పుడేమో పర్లేదు తినండి అంటాడు. ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడుతున్నాడు, అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు విచిత్రంగా మాట్లాడుతున్నాడు, ఏమిటి అని చెప్పి తవ్వుతారు వాళ్ళు. తవ్వితే అక్కడ సింహాసనం ఉంటుంది, భోజరాజు సింహాసనం. ఆ సింహాసనం మీద నిలబడ్డప్పుడు పద్ధతిగా మాట్లాడతాడని, అది దాటితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడని అర్థం. అలా తయారయ్యారు వీళ్ళు. కాబట్టి అంటే ఇప్పుడు ఈ వేణుగోపాలు ఆయన ఆసన్న వీళ్ళు లోపల ఉన్నప్పుడు పార్టీతో వీళ్ళు అసోసియేట్ అయ్యి బలంగా నిలబడి ఉన్న రోజుల్లో వీళ్ళ అభిప్రాయాల మీదే వీళ్ళు ఇప్పుడు దాడులు చేసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు రోజు చంపుకుంటున్నారు, చంపుకుని మా రోజుకు ఒకసారి స్టేట్ ముందు వాళ్ళ తలలు వాళ్ళే నరుక్కుని ప్రదర్శించుకుంటున్నారు. ఇది పరిస్థితి.